జై శ్రీరామ్, శ్రీమాత్రే నమః. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై వారాహి. వందే మాత్రం వీక్షకులకు అందరికీ నమస్సుమాంజల్లు. తెలుగు భాషలోని ప్రాంతానికి అనుగుణంగా భాష కానీ, యాస కానీ, ప్రాస కానీ, పడికట్టు పదాలు కానీ అనేకం మారుతూ ఉంటాయి. ప్రతి చోట ఒకే భాష మాట్లాడడం. తెలంగాణలో కొంత ప్రాంతంలో ఒక రకంగా మాట్లాడతారు. అలాగే కరీంనగర్ యాస ఒక రకంగా ఉంటుంది. అలాగే ఇతరత్ర నిజామాబాద్, మహారాష్ట్ర బోర్డర్లో ఉండే ప్రాంతాల్లో యాస ఒకలాగా ఉంటుంది. అలాగే రాయలసీమలో యాస ఒకలాగా ఉంటుంది. అదే రాయలసీమలో చిత్తూరు జిల్లా యాస ఒకలాగా ఉంటుంది. శ్రీకాకుళం యాస ఒకలాగా ఉంటుంది. విజయనగరం ఒకలాగా ఉంటుంది. విశాఖ జిల్లా ఒకలాగా ఉంటుంది. గోదావరి జిల్లాల్లో రాజమండ్రి వరకు ఒకలాగా ఉంటుంది. కోనసీమ నుండి ఒక రకంగా ఉంటుంది. గుంటూరు, నెల్లూరు జిల్లాలో యాసలు వేరువేరుగా ఉంటాయి. ఇక్కడ యాసలు వేరైనా భాష ఒకేలాగా ఉంటుంది. తేట తెనుగు లాంటిది తీయంది తెలుగు భాష అంటారు. అలా పడికట్టు పదాలు ప్రతి ప్రాంతానికి మాండలికాలు పడికట్టు పదాలు ఉంటాయి. అది ఇతర ప్రాంతాల వాళ్ళకి అర్థం కావు. ఉదాహరణకి పెద్ద సినిమాలోని విజయనగరం జిల్లాలోని జరిగే కుస్తీ పోటీలు ఆ పట్లు పేర్లు చెప్తారు. అవేవి మనకెవరికీ తెలియవు. మనకి తెలియదంటే మనకి తెలియదని లేదని కాదు, మనకి తెలియదని. ఇది ఎంత ఎందుకు వివరంగా చెప్పాల్సి వస్తుందంటే, ఇటీవల కాలంలోని ఒక తెలుగు సినిమా ప్రారంభించారు. ఇడుపు కాగితం. సరే, అదేంటో వాస్తవానికి నాకు తెలియదు. మీడియాలో చూసి ఎవరో ఉన్నారు ఇది దాన్ని హేళన చేస్తూ కొంతమంది ఆకతాయిలు తెలుగు సబ్ టైటిల్స్ పెడతారా అని. దానికి అవతల వైపు నుండి కౌంటర్ పెట్టాట్టుగా ఇంకా అక్కడి నుంచి రెండు రాష్ట్రాల గొడవ కింద తయారైంది. ఇది ఎలా ఉంటుందంటే, మనకి ఇడుపు కాగితం అంటే విడాకుల్ని ఓ పడికట్టు పదంగా అక్కడ వాడతారు. అలాగే మన ప్రాంతాల్లోని కొన్ని పడికట్టు పదాలు పక్క ప్రాంతాల వాళ్ళకి తెలియవు, పక్క ప్రాంతాల్లోనూ మనకు తెలియవు. అది దీనికి మనకి తెలియదు అన్నప్పుడు దాని అర్థం ఏంటని తెలుసుకోవాలి. కానీ ఇలాంటి వేళాకోళాలు విక్రింతల వల్ల చాలా చిరాకైన పరిణామాలు వస్తాయి. ఇప్పుడు ఏంటంటే వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళు సెటైర్లు వేసుకొని ఒక రేంజ్లోని సోషల్ మీడియాలో ట్రోలింగ్లు చేసుకొని ఇది ఒక సామాజిక అనిశ్చితి కలిగించే విధంగా జనాలు చేయడం చాలా హేయకరమైన విషయం. సరే, ఇక్కడ వ్యక్తులు ఏ పని పాట లేకుండా సోషల్ మీడియాలో ట్రోలింగులు చేసి గొడవలు పెడుతున్న వ్యక్తులు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నప్పుడు బాధ్యత కలిగిన నాయకులు లాంటి వాళ్ళు ఏం చేయాలంటే, రే బాబా తప్పురా పదం, దాని అర్థం ఇది, పరమార్థం ఇది అని నచ్చ చెప్పాల్సింది పోయి ఇప్పుడు ప్రస్తుతం అస్తిత్వాన్ని కోల్పోయి అస్తిత్వం కోసం ప్రయత్నం సాగిస్తూ ఏ సమస్యకన్నా ఓటే పరిష్కారం పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం, ఫేమస్ అవుతాం, మనకు కొన్ని 4 ఓట్లు వస్తాయన్న ఆశతో వెలుగుతుందన్న టీఆర్ఎస్ 2.0 నాయకురాలు కవిత గారు సెటైరికల్గా అంటున్నారు. ఇడుపు కాగితం అంటే పవన్ కళ్యాణ్ అడిగితే చెప్తాడని. ఆయన విడాకులు ఆవిడ ఉద్దేశం ఏంటంటే ఆయన విడాకులు తీసుకున్నారు, విడాకులు అర్థం తెలుస్తుంది అని సెటైరికల్గా అన్నారు. మరి మిమ్మల్ని ఏ పదానికి అర్థం అడగాలి? లిక్కర్ రేట్ల గురించి అడగాల, లిక్కర్ బ్రాండ్ల గురించి వాటి రేట్ల గురించి అడగాల. చాలా అసహ్యంగా ఉంటుంది ఇది. మనం విమర్శలు అన్నవి ఎలా ఉండాలంటే, ఫలానా తప్పు చేశారు, ఇక్కడ అవినీతి చేశారు, ఇక్కడ ఇది పరిపాలనలో అడ్మినిస్ట్రేషన్ లోపం ఉందని మాట్లాడాలి. కానీ అయిన దానికి అందని పవన్ కళ్యాణ్ అక్కడ ఉన్న నిన్ను గెంటేసిన బీఆర్ఎస్ పార్టీని అడగరు, మీరు కాంగ్రెస్ పార్టీని మాట్లాడలేరు, బీజేపీని మాట్లాడలేరు. పవన్ కళ్యాణ్ ఏంటి మీకు? పవన్ కళ్యాణ్ గారు అంటే పాపులర్ అయిపోవాలి. పవన్ కళ్యాణ్ గారిని తిడితే 4 100 మంది సమాధానం చెప్తారు, మా అందరి నోళ్ళలో మీ పేరు నానుతుంది. ఇలాంటివి సమస్యలు వచ్చినప్పుడు పరిష్కరించి ప్రాంతాలని సమన్వయం చేసి అందరినీ ఏకతాటి మీద నడిపించి వాళ్ళని నాయకులు అంటారు. కానీ ప్రాంతాల మధ్య వైషమ్యాలు పెట్టి నిప్పు రాజేసి ఆ నిప్పులో చలి కాగుని కాచుకొని వాళ్ళని మాత్రం చస్తే నాయకులు ఎవరు? తాత్కాలిక 1-2 రోజులు బాగుండొచ్చు కానీ భవిష్యత్తు ఉండదు. నాయకత్వం అంటే 10 మందిని సమన్వయం చేసి ఒక తాటి మీద నడిపించాలి. కానీ విద్వేషాలు రెచ్చగొట్టి కులాల వారీగా, మతాల వారీగా, ప్రాంతాల వారీగా, భాషల వారీగా, యాసల వారీగా, ప్రాసల వారీగా, మాండలికాల వారీగా చేసి చిచ్చురాజేద్దామని ప్రయత్నిస్తే ఇది ఎప్పటికీ అర్థం.
ఏది ఏమైనా 2 తెలుగు రాష్ట్రాల్లో మాట్లాడే తెలుగు భాష. ప్రాంతాల వారీగా యాసలు మారుతాయి కానీ భాష అర్థం, పరమార్థం, వాక్యం, పద్యం, గద్యం, ఛందస్సు అన్నీ ఒకటే. తెలుగు భాషకి జేజేలు పలుకుతూ ప్రతి తెలుగువాడు గర్వించదగ్గ ప్రాచీన భాష తెలుగు భాష. అంతరించిపోతున్న తెలుగు భాషని రక్షించుకోవాల్సిన ఆవశ్యకత మనందరి మీద ఉందని కోరుకుంటూ మరొక్కసారి కవిత గారే కావచ్చు, ఇంకా ఆవిడ బాటలోని లెక్కలోకి రాని బోళ్ళు అనాకనీగాళ్ళు ఉంటారు. వాళ్ళు కూడా ఈ అరే తురే భాష మాట్లాడి పాపులర్ అవుదామని ఒకటే చెప్తున్నా, ఇలాంటి చిల్లర పనులు మానుకొని ఒక బాధ్యతాయుతంగా సొసైటీలో ప్రవర్తించిన నాడు ఎవరికైనా మనుగడ ఉంటుందని తెలియజేసుకుంటూ వందే మాత్రం, జై హింద్.